బంగారం, హే, దయచేసి ఇలా కోపంగా ఉండకే. ఐఎమ్ సారీ. అర్థమైంది, నువ్వేదైతే అనుకున్నావో అది జరగలేదు. అయినా నేను ప్రయత్నించాను కదా, నవ్వచ్చు కదా. నా అదృష్టం ఎలా ఉందో చూసావా? ప్యారిస్ ఇక్కడుంది, పన్వేల్ ఎక్కడుంది, అది డొక్కు కారులో. అబ్బా, ఐ కాంట్ బిలీవ్ నువ్వింత పిసినారవని అనుకోలేదు. పెళ్లికి ముందు నీ ఇష్టం వచ్చినట్లు చేసావు, ఇప్పుడు పెళ్లి తర్వాత మొత్తం మాయమైపోయింది. ఇదంతా ముందే తెలుసుంటే బాగుండేది. పెళ్లి చేసుకునేదాన్ని కాదు, నేను ప్రేమించేదాన్ని కాదు. హే, అలా చెప్పకు డార్లింగ్. చూడు, ఇది మాత్రమే బాకీ ఉంది. హనీమూన్ అంతా మర్చిపో. ఏ, నువ్వేం బాధపడకు సరేనా? నేనేంటని చూస్తాను. నిన్నే షెడ్లో ఇచ్చి రిపేర్ చేయించాను. మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. ఇక్కడ చాలా దూరం వరకు ఎవరు కనిపించరు. మొబైల్లో నెట్వర్క్ కూడా లేదు. ఈ మొబైల్ కంపెనీ ఉంది, తేనె పూసినట్టు మాట్లాడతారు. అన్నీ అబద్ధాలు నీకులాగా. అయ్యో బంగారం, అలా చెప్పకే. నేను చూస్తున్నానుగా, ఒక్క 5 నిమిషాలుండు, నేను రిపేర్ చేస్తాను. వెంటనే కార్ స్టార్ట్ చేస్తాను. నువ్వు పని చెయ్యి, బోర్ కొడితే అలా వెళ్ళేసిరా, కానీ ఎక్కువ దూరం వెళ్ళిపోకు. దేవతలా ఉన్న నిన్ను ఎవరైనా ఎత్తుకుపోయారంటే? నీకు ఆ భవనం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఏ భవనం? అదిగో అక్కడ చూడు. అదేంటి? నువ్వు ఈ డొక్కుబండిని ఇక్కడే పెట్టు. నువ్వు రా నాతో. అక్కడున్న వాళ్ళెవరైనా నాకు సాయం చేస్తారేమో. మీ ఆజ్ఞ మహారాణి. వెళ్దామా? వెళ్దాం. అక్కడ చూడు, హత్య. హలో సార్. ఏమైంది ఇతనికి? తెలీదు, కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నాడు. నువ్వు పని చేయి, వెంటనే అంబులెన్స్ కాల్ చేయి. మనం వెంటనే ఇతని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఓకే. హలో అన్నా. ఓ నో, ఇక్కడ నెట్వర్కే దొరకలేదు. నువ్వు ట్రై చేస్తూ ఉండు, లోపలికి వెళ్ళి చూస్తాను. ఇక్కడ ఇంకెవరైనా ఉండొచ్చు, ఓకేనా? ట్రై చేస్తూనే ఉండు. హలో, ఎవరైనా ఉన్నారా? హలో. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? సరే, అది లోపల షెడ్లు. అలాగా, సరే. జయవంతి, ఏంటో కొంచెం విచారించు. సార్. డాక్టర్ అర్జున్, ఇతనికి ఏమైంది? ఒక ఫామ్ నుంచి ఫోన్ చేశారు. అక్కడ ఈయన కళ్ళు తిరిగి పడిపోయారట. అక్కడ ఒక శవం కూడా ఉండిందట. డాక్టర్ అర్జున్, అలాంటి ప్లేస్లోనా? కళ్ళు తిరిగి పడిపోయారా? సార్, మళ్ళీ అదే ప్లేస్ లో అదే కథనా? తలకి వెనుకనే ఎప్పుడు ఇతనికి దెబ్బ తగులుతుంది, అలాగే స్ప్రో కోల్పోతుంది. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఆయన వెనకాల దెబ్బ తగిలిందే ఏంటి? అవును సార్, నేను తన వైఫ్ కి కాల్ చేస్తాను. మీరు ఒక పని చేయండి, వెంటనే ఆయన లోపలికి తీసుకెళ్ళండి. త్వరగా వెళ్ళండి. కానీ డాక్టర్ అర్జున్ ఆ ప్రదేశానికి ఎందుకు వెళ్ళారు? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు ఒక పేషెంట్ని స్ట్రెచర్లో తీసుకెళ్లారే, అతను ఎక్కడున్నారు? మీరు డాక్టర్ అర్జున్ గురించి అడుగుతున్నారు అనుకుంటా. ఓ, అతని పేరు అర్జునా? డాక్టర్ అర్జున్ గారు స్పృహలోకి వచ్చారా? మేము ఆయన్ని కలవాలి. ఆయనకి ఇంకా స్పృహ రాలా. ఇంతకు మీరెవరు? మేము సిఐడీస్. ఓ సార్, మీకు ఆ డాక్టర్ అర్జున్ గురించి తెలుసా? నాకు మాత్రమేనా? ఈ ప్రొఫెషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన గురించి బాగా తెలుసు. ఆయన గొప్ప పేరు పొందిన సర్జన్. ఆయన అక్కడ ఎందుకు వెళ్ళారో తెలియట్లా. మళ్ళీ కూడా ఆయనకి ఈ విధంగానే జరిగింది. మళ్ళీనా? మీరేమంటున్నారు?
సార్, ఈమె సోనియా, డాక్టర్ అర్జున్ ఒక వైఫ్. మళ్ళా ఏమైంది? బాగానే ఉన్నారు కదా? భయపడటానికి ఏం లేదు. బై ద వే, వీళ్ళు సిఐడి డిపార్ట్మెంట్. ఆయన కలవాలని అనుకుంటున్నారు. మళ్ళీ కొత్త సమస్య. ఈ ప్రాబ్లమ్స్ అంతా ఏంటి? మళ్ళీ మళ్ళీ అదే సమస్యలు చెప్తూ ఉన్నారు. ఇలా చూడండి సార్, ఇంతకుముందు జరిగిన హత్యలో డాక్టర్ అర్జున్ గారు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు. యాక్చువల్గా అక్కడ ఏం జరిగింది? సార్, ఇది 2012లో జరిగింది. బోల్పూర్లో డబుల్ మర్డర్ జరిగింది. అక్కడ డాక్టర్ అర్జున్ని విచారణకు తీసుకెళ్లారు. అతని ఫింగర్ ప్రింట్స్, DNA చెక్ చేశారు. రిపోర్ట్లో అతను హంతకుడని తెలియలేదు. అందుకనే అతన్ని ఆ కేసు నుంచి తేలిగ్గా తప్పించారు. ఆయన ఏమీ చేయలేదంటున్నారు, మరి ఎలా ఇరుక్కున్నాడు? ఇందువలే సార్. ఈమె పేరు అనిత, డాక్టర్ అర్జున్కి పాత పేషెంట్. ఈమె మానసిక రోగి. అర్జున్ని పొందాలని చాలా పిచ్చిగా ఉండేది. ప్రపోజ్ కూడా చేసింది, కానీ ఒప్పుకోలేదు. ఇటువంటి ప్రేమికులంతా చాలా డేంజర్ అయిన వాళ్ళండి. వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు వాళ్ళకి దొరకపోతే అతని చుట్టూ ఉన్న చుట్టాలను కూడా వీళ్ళు చంపేస్తారు. భయపెడటానికి కోసం అతని జీవితాన్ని కూడా వీళ్ళు నాశనం చేస్తారు. చాలా డేంజర్ అయిన వాళ్ళు. సరే, ఈ అమ్మాయి టార్గెట్ అర్జున్ గారి లేడీ పేషెంట్లు, వారి భర్తలు మాత్రమే. పోయినసారి కూడా డాక్టర్ అర్జున్ లేడీ పేషెంట్ నిహికాని దారుణంగా చంపింది. గడిచిన 24 గంటల్లో ఆమె హస్బెండ్ కూడా చనిపోయాడు. అలాగే అతని ఫోన్ నుంచి డాక్టర్ అర్జున్కు ఫోన్ చేయడం జరిగింది. అది జరిగిన చోటికి అతన్ని రప్పించడం జరిగింది. మరి అలాంటప్పుడు అర్జున్ అలాగే అనిత స్వతంత్రంగా ఎలా తిరిగారు? సార్, ఇదంతా కూడా కేవలం అనుమానం మాత్రమే సార్. నిజంగా ఏమీ దొరకలేదు సార్. మీకు కూడా తెలుసు కదా సార్, తగిన సాక్ష్యాధారం లేకుండా జైల్లో వేలేరని. వీళ్ళకి మైండ్ కరెక్ట్గా ఉండదనే అనుకుందాం. సోగన్ ఊహించింది కరెక్ట్ అయితే నెక్స్ట్ 24 గంటల్లో కేవల్కి భార్యనో ప్రేమికురాలనో ఇది చంపాలని చూస్తుంది. ఎటువంటి పరిస్థితులు వచ్చినా అనితాని మనం ఆపాలి. సార్, ఆ? కేవల్ కుటుంబం గురించి తెలుసుకున్నాను సార్. నటాషా కేవల్ భార్య. ఆవిడికి ఫోన్ చేసినా కేవల్ మొబైల్కే వస్తోంది. కానీ ఒక వారం నుంచి నటాషా కనిపించట్లేదు సార్. ఆవిడ ఒక ఫామ్ హౌస్కి వెళ్ళి మళ్ళీ రాలేదు సార్. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే నటాషా డాక్టర్ అర్జున్ పేషెంట్. నటాషా డాక్టర్ అర్జున్కి పేషెంటా? సార్, ఇలా జరగడానికి కూడా ఒక ఛాన్స్ ఉంది కదా. డాక్టర్ అర్జున్ ఇంకా వాళ్ళ వైఫ్ కూడా సోనియాని చంపడానికి ట్రై చేసి ఉండొచ్చు కదా. లేదు జయవంతి, అలా జరిగి ఉండాలంటే అనిత వాళ్ళిద్దరిని కూడా హత్య చేసి ఉండేది కదా. లేదు 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 లేదు, ఇది డాక్టర్ అర్జున్ని ఎక్కడో ఇరికిచ్చాలి అనుకుంటుంది. డాక్టర్ అర్జున్ని ఏదో చెయ్యాలనుకుంటుంది. అందువలనే నటాషాని హత్య చేయడానికి తను ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే నటాషా అర్జున్ పేషెంట్ కాబట్టి. డాక్టర్ అర్జున్, మీరు చెప్పినట్టుగా మార్చలేం. మా విచారణ అయ్యేంత వరకు మీరు మా కోఆపరేట్ చేసి తీరాలి. బాస్, ఒక విచిత్రమైన విషయం తెలిసొచ్చింది. ఏంటది? మనకి దొరికిన గుర్తులు పెట్టి అక్కడ ఎవరూ దేన్ని ఉపయోగించలేదు. అసలు నువ్వేమంటున్నావు సలంకి? అంటే ఎలా చెప్పమంటారు? మీరిచ్చిన గోరు, ఖచ్చితంగా ఆ పిస్టల్ దేన్ని ఉపయోగించలేదు. మన ధ్యాసని మళ్లిస్తానికి ఇదంతా అక్కడ పెట్టారు. అది కాకుండా మిగతా సాక్ష్యాలన్నీ 20-25 సంవత్సరాల అమ్మాయినే చూపిస్తుంది. ఎలా అంటే లిప్స్టిక్ మార్క్, చేతి ముద్రలు, ఇక వెంట్రుకలు. ఖచ్చితంగా చంపింది ఆడపిల్లే అయ్యుండాలి. సార్, ఖచ్చితంగా ఇది అనితానే అయ్యుండాలి. నేననుకుంటాను ఈ అమ్మాయి వల్ల మేము అబ్రాడ్లోనే సెటిల్ అయ్యి ఉండాలి. లేదంటే నిన్ను కూడా ఒకరోజు చంపేస్తుంది. అవును సార్, తను అనిత అయ్యుండొచ్చు. నన్ను అక్కడ పిలిచారని వెళ్ళాను, కానీ ఎవరూ లేరు. హఠాత్తుగా వెనక వైపు నుంచి ఎవరో కొట్టారు. నేను స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత నేను హాస్పిటల్లోనే కళ్ళు తెరిచాను సార్. బాస్,
మనకి అక్కడ దొరికిన బ్లడ్ శాంపిల్స్, అందులో నాకు 4 DNA దొరికింది. ఆ 4 డిఎన్ఏనా? ఒకరు చనిపోయారు కదా, అతనిది ఖచ్చితంగా దొరుకుతుంది. అప్పుడు మిగతా ఉన్న 3 హత్య చేసిన వాడిదా? ఆ 3 డిఎన్ఏలు కూడా ఎవరు వేయి ఉంటాయి? నువ్వు సరిగ్గా చెప్పావు బాస్. ఒకటి ఈ చనిపోయిన కేవల్, తర్వాత రెండవ రక్తం ఎవరో ఒక అమ్మాయిది అయి ఉంటుంది. తన వయసు 20 నుంచి 25 అయి ఉంటుంది. మేబీ అనిత కూడా ఉండొచ్చు. ఇంకా మొగతను అంటారా, 30 నుంచి 35 వయసు ఉంటుంది అతనికి. ఇంకా 4వ అతను ఉన్నాడు కదా, వాడు వయసు 35 నుంచి 40 లోపల ఉంటుంది. వాడు ఒక చైన్ స్మోకర్. చైన్ స్మోకర్. కేవల్ డ్రెస్ మీద దొరికిన రక్త మరకలు నాకు బోపినెస్ దొరికాయి. ఈ బోపినెస్ అనేది సిగరెట్ అలవాటు మానేయాలనుకునేవాడు, బయటికి రావాలి అనుకునేవాళ్ళు దీన్ని ఉపయోగిస్తారు. అందువల్ల చెప్తున్నాను, వాడు ఒక చైన్ స్మోకర్. కౌన్సిలింగ్ కోసం ఈ చైన్ స్మోకర్ రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళుండొచ్చు కదా. దారిక, డాక్టర్, మీ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాలి. ప్లీజ్ కమ్. ఇక్కడ పెట్టండి. థ్యాంక్ యూ. మీకు బ్లడ్ శాంపిల్ తీసుకోవాలి. డాక్టర్ అర్జున్, మీరిద్దరూ ఇప్పుడు వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు మళ్ళీ కావాల్సి వస్తే మీ ఇద్దరిని కూడా మేము అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటాం. షూర్, థ్యాంక్స్. సార్, డాక్టర్ అర్జున్ వైఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. తన భర్త గురించి తనకు అసలు ఆలోచనే లేదు. సడన్గా అబ్రాడ్ వెళ్దామంటుంది, సడన్గా బిజినెస్ గురించి మాట్లాడుతుంది. ఇంటి తలుపులు లోపల నుంచి మూసున్నాయే, వెనకాల తలుపు ఏదో తెరిసుందే. జైవంతి, నువ్విక్కడ చూసుకో, నేను అక్కడ చూసుకుంటాను. సార్, వెళ్ళు, జాగ్రత్త. సీరియల్ కిల్లర్స్ ఫోటోగ్రాఫ్లు, ఇంజెక్షన్స్. ఇక్కడ ఉన్న ఈ ప్రాబ్లం అంతా ఏంటి? ఈ పని చేసేవాళ్ళు న్యూస్ పేపర్ కట్టింగ్స్, ఇంజెక్షన్స్ ఈ అనిత యొక్క ఇంట్లో ఎందుకున్నాయి? ఎందుకు అసలున్నాయి? ఒకవేళ ఈ వెనకాల ఉన్న వాళ్ళని ఈ అమ్మాయి అనిత నెక్స్ట్ వీళ్ళనే చంపబోతుందా? అనిత, నువ్వే కదా అనిత? హా? మీరెవరు? సిఐడి.
మేం వెతికేది నిన్నే. జైవంతి, జైవంతి, ఏమైంది? ఆ? సార్, ఆ అనిత సార్ అలాగే పారిపోయింది. ఆ, అనిత పారిపోయిందా? సార్ అనిత ఇంట్లో మనకు చాలా డిఎన్ఏ దొరికింది. ఎంత డిఎన్ఏ! ఒకవేళ మనకు అనిత మీద డౌట్ గాని రాకపోయుంటే, మనకు తన గురించి తెలియకపోయుంటే, మనకు హంతకుడు దొరకడం చాలా కష్టమై ఉండేది. చాలా సరిగ్గా చెప్పావు. ఇంకా తారిక, ఆ అనిత ఇంట్లో మనకి మెడిసిన్ దొరికింది కదా, అది కెమికల్ టెస్ట్కి పంపించావు కదా? అవును సార్, రిపోర్ట్ వచ్చేస్తూ ఉంటుందనుకుంటా. వెరీ గుడ్. సలంకి, అనిత ఫింగర్ ప్రింట్స్ తర్వాత వెంట్రుకలు మ్యాచ్ అయ్యాయా? ఎస్ బాస్, అది అప్పుడే అయిపోయింది. నేను ఇప్పుడు అనిత ఇంట్లో దొరికిన గుడ్డ శాంపిల్స్ని టెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అర్జున్ది ఇందులో ఉందో లేదో అని తెలుసుకోవడానికి, టేప్ లిఫ్ట్ని యూజ్ చేసి. టేప్ లిఫ్టా అంటే దాని అర్థం ఏంటి? సచిన్, టేప్ లిఫ్ట్ టచ్ డిఎన్ఏలో ఒక సిస్టంలో ఒక భాగమే. అదేంటంటే మామూలుగా చూసారంటే మనిషి తను జీవించే చోట కొన్ని వస్తువుల్ని ఉపయోగించి దాంతో అలవాటు చేసుకుంటున్నాడు. అందువల్ల హ్యూమన్ సెల్స్ మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది ముట్టుకోవడం వల్ల, అదేంటంటే టచ్ చేయడం వల్ల. ఆ తర్వాత హ్యూమన్ సెల్స్ని ఒకవైపు అరేంజ్ చేస్తున్నాం ఆ డిఎన్ఏ ప్రొఫైలింగ్ కోసం. ఎందుకంటే బట్టలు చాలా నాజూకైనవి, అందువల్ల హ్యూమన్ సెల్స్ని బట్టల మీద ఉన్న దాన్ని టేప్ లిఫ్ట్ని యూజ్ చేసి తీస్తాం. ఆగండి, చూపిస్తాను. ఇదిగో చూడు, ఈ టేప్ ఇదిగో ఈ గుడ్డ మీద నేను అంటిస్తున్నాను. మనము ఈ టేప్ని ఈ గుడ్డ మీద నుంచి ఇలా తీసేటప్పుడు ఈ టేప్ మీద ఈ ఏరియాలో ఎన్ని హ్యూమన్ సెల్స్ ఉన్నాయో అవన్నీ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ టేప్ మీద ఎన్ని హ్యూమన్ సెల్స్ ఉన్నాయో అది ఈ సొల్యూషన్లో డిజాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ఏంటని చూసారంటే, ఈ సొల్యూషన్ తీసి మనం ఈ మిషన్లో ఇప్పుడు పెట్టబోతున్నాము. ప్రాసెసింగ్ కోసం అప్పుడు అన్ని నిజాలు మనకు తెలిసి వస్తుంది. సో డాక్టర్ అర్జున్. హలో సార్, నన్ను బ్లడ్ టెస్ట్ కోసం మళ్ళీ ఎందుకు పిలిచారు? ఈరోజు ఉదయమే కదా ఇచ్చాను. ఇంకా డిఎన్ఏ రిపోర్ట్ కూడా మీ దగ్గరే ఉంది. ఉంది, అది మా దగ్గరే ఉంది. ఇలా చూసారంటే డాక్టర్, ఆ బ్లడ్ శాంపిల్స్ మాకు వేరే దానికోసం ఉపయోగపడుతుంది. ప్లీజ్, మాకు అర్థం అవుతుంది, మీకు కష్టంగా ఉంటుంది. ప్లీజ్ మాకు ఒకసారి ఇస్తారా? ఓకే. తారిక, ఇలా చూడండి డాక్టర్ అర్జున్, ఇది మీదేనా? అవును సార్, ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? అనిత ఇంట్లో ఉన్న వాషింగ్ మిషను అందులోంచే దొరికాయి. కానీ అనిత మొహం చూసి 3 సంవత్సరాలు అవుతోంది సార్. అడ్రస్ కూడా తెలీదు. అలాంటప్పుడు ఇది అక్కడికి ఎలా చేరుంటుంది? అలాగే నిదానంగా నడుచుకుంటూ. సరే కదా.
సార్ ఆ, సార్ ఇనీషియల్ రిపోర్ట్లో ఏం తెలిసిందంటే ఈ డ్రెస్లో ఉన్న డిఎన్ఏ డాక్టర్ అర్జున్కి మ్యాచ్ కాలేదు. కానీ ఈ డ్రెస్ 30 ఏళ్ల వ్యక్తి వేసుకున్నది. కానీ మనం ఇంకా అది ఎవరనేది కనుక్కోలేదు. ఓహో, కరెక్టే కదా. ఇలా చూడండి డాక్టర్ అర్జున్, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, నేను ఒప్పుకుంటున్నాను అనుకోండి. అదేంటంటే డాక్టర్ అర్జున్ హంతకుడు కాదని. అప్పుడు హంతకుడు ఎవరై ఉంటారని, అది అర్జున్ డ్రెస్సు వేసుకునే ఆ 30-35 వయసైన మనిషి అయి ఉంటాడు. కానీ వాడెవరు? అయితే ఆ స్మోకర్ సహాయంతో అతన్ని కనిపెట్టచ్చా సార్? రక్తం మరకలు దొరికిన మొదటి బాడీ ద్వారా సార్. అరే, నటాషా ఇంటి గుమ్మం ముందు పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్లు అలాగే ఉన్నాయి. ఇంట్లో 2-3 రోజులుగా ఎవరూ లేనట్టు కనిపిస్తుంది సార్. ఇక్కడేదో గొడవ జరిగింది. దీని మీద రక్తపు మరకలున్నాయి. దీంతో ఎవరో దాడి చేశారనుకుంటా. ఇంటిని చెక్ చేయండి. నటాషా అక్కడే ఎక్కడో ఉంటుంది. సార్ అరే, రహస్య మార్గం. రండి, లోపలికెళ్ళి చూద్దాం. సార్ ఇది నటాషా. నటాషా ప్రాణాలతోనే ఉంది, ఇంకా శ్వాస కొట్టుకుంటోంది. ఈవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. త్వరగా అంబులెన్స్కి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. హే, ఇదేంటి? అరే, ఇది ఏంటి సార్? ఇది బుట్టలో తినే పదార్థాలు, ఇంకా కొంత తెల్ల జుట్టు ఉంది. ఏంటిది? అరే, నాకెలా తెలుసు? ఫారెన్సిక్కి పంపించు, వాళ్ళు చెప్తారు. త్వరగా ఫారెన్సిక్ పంపించు. సార్ అతని పేరు మౌలిక్. దాదాపు 1 సంవత్సరం ముందు ఇక్కడికి వచ్చారు. మంచి క్లీన్ రికార్డ్ ఉంది ఆయనకి. ఎప్పుడు ఆయన వల్ల ఎలాంటి కంప్లైంటు, టెన్షను లేదు సార్. నేను ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను. మౌలిక్ ఇదంతా ఏమైంది జగన్? ఎందుకు రమ్మన్నారు? మౌలిక్ వీళ్ళు సిఐడి వాళ్ళంట, మిమ్మల్ని విచారించాలంట. మలిక్ గారు కేవల్ అనే పేరు ఉన్న వ్యక్తిని చంపేశారు. ఆయన చనిపోయిన చోట మాకు బ్లడ్ శాంపిల్స్ దొరికాయి, ట్రేసెస్ కూడా దొరికాయి. ఏంటి? ఇదిగో చూడండి సార్, నాకు కేవల్ అనే పేరు మీద ఏ వ్యక్తి నాకు తెలియదు. అలాగే మీరు చెప్పిన ప్రదేశానికి కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. నువ్వు అక్కడికి వెళ్ళకపోతే నీ రక్తం అనేది అక్కడికి ఎలాగ వెళ్ళింది? నువ్వు ఇది చెప్తావు, డాక్టర్ అర్జున్ అసలు నాకు తెలియనే తెలీదు, అంతెందుకు నటాషా కూడా తెలీదని చెప్తావు. సార్, వీళ్ళంతా ఎవరో నాకు తెలీదు. సార్, నేను చెప్పేది నమ్మండి. అలాంటి పనులంతా నేను చెయ్యను సార్. నా వల్లంతా ఎవరిని చంపలేను కూడా. నిన్న అలాగే ఈ రోజు ఉదయం మీరెక్కడున్నారు? సార్, నేను రీహాబ్ లోనే ఉన్నాను. దానికి మీ దగ్గరున్న సాక్ష్యం ఏంటి? సార్, ఈయన అబద్ధం చెప్పట్లేదు సార్. మీకు కావాలంటే మీరు సీసీటీవీ ఫుటేజ్ చూసుకోవచ్చు సార్. సరే, నాకు ఇంకొక విషయం చెప్పు. నువ్వు ఎప్పుడైనా నీ బ్లడ్ టెస్ట్ చేసుకున్నావా, లేకపోతే బ్లడ్ డొనేషన్ చేసావా? అవును సార్, కొన్ని రోజుల ముందులో యాక్సిడెంట్ అయితే అయింది. నా దగ్గరున్న ప్యాసింజర్కి బ్లడ్ అయితే డొనేట్ చేశాను. సార్, నేనే హాస్పిటల్ అయితే బ్లడ్ డొనేట్ చేశానో ఆ హాస్పిటల్కి తీసుకెళ్తాను నేను.
మీరేం చేస్తున్నారు సార్? రక్తం యొక్క కలర్ని చూస్తున్నాను. రక్తం ఎర్రగా ఉండదా? వెరీ ఇంటెలిజెంట్ ఐ మస్ట్ సే. థ్యాంక్ యూ. మీ నవ్వే చెప్తుంది సార్. ఆ చైన్ స్మోకరే మౌలిక్. యు ఆర్ రైట్ తారిక. యాక్చువల్లీ ముందు నుంచే నాకు అనుమానం ఉంది. అయినా సరే ఒకసారి టెస్ట్ చేసి రీకన్ఫర్మ్ చేద్దామని అనుకున్నాను. ఆ తర్వాత చెప్దాను వదిలేశాను. వాళ్ళతో పెద్ద సమస్య మనం చాలా ఇరుక్కుంటాం. correct అరే గా చెప్పారు. సార్, తారిక గారి దగ్గర మాత్రమే కాకుండా మా దగ్గర కూడా కొంచెం చెప్పొచ్చు కదా ఈ కేసు గురించి. సరిగా నువ్వు ఒక విషయం చెప్పు. తారిక దగ్గర చెప్పాలంటే దానికి కావాల్సిన అర్హత మీ దగ్గర మాత్రమే ఉందా? లేదు లేదు, నేనేం చెప్తున్నానంటే అదేంటంటే ఎక్కువ లేకపోతే కొంచెమైనా తారికకి చెప్పొచ్చు కదా. అరే కొంచెం కాదు సార్, మీరు ఎక్కువగానే చెప్పొచ్చు. కానీ కొంచెం మేం చెప్పేది వినొచ్చుగా. చెప్పు. చూడండి, ఆ హంతకుడు నటాషాని చంపడానికి ప్రయత్నించాడు. మేము ఈ బాస్కెట్ని తీసుకొచ్చాం కదా, ఇదేంటో మీరు చెక్ చేయండి. అందులో నుంచి ఏదైనా కనిపెట్టండి. సరే, నేను దీన్ని విచారిస్తాను. కానీ సార్, థ్యాంక్ యూ. అనిత తీసుకుంటున్న మాత్రలు కంటిన్యూస్గా తీసుకుంటే అన్స్టేబుల్ అవుతుంది. సో దీంట్లో నుంచి మనకేం తెలుస్తుందంటే అనిత ఖచ్చితంగా నార్మల్ స్టేట్లో లేదు. ఇవన్నీ తనకు తానుగా ఎలా చేస్తారు? ఎందుకంటే ఈ మందులన్నీ వాళ్ళ బ్రెయిన్ ఎక్కువగా బాధిస్తాయన్నప్పుడు ఎందుకొకడు వాడికి వాడే దేసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా లేదంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో హత్య చేయడానికి ప్లాన్ మాత్రం వాళ్ళు ఎలా సరిగ్గా వేయగలరు? ఈజీగా ఒకరిని ఎలా చంపగలరు? సార్, నాకేమనిపిస్తుందంటే అనితని ఎవరో ఇరికించాలని చూస్తున్నారు. కానీ ఇందులో అనిత మాత్రం ఇరుక్కోలేదయ్యా. ఇంకా చాలా మంది ఉన్నారు. వేరే ఎవరు సార్? చెప్తాను. ఇది కూడా చూడండి. ఈ రైట్లో ఉన్న రక్తం కేవల్ది. ఈ లెఫ్ట్లో ఉన్న రక్తం అదేంటంటే మౌలిక్ది. ఇది కేవల్ డ్రెస్ నుంచి, ఆ గొడ్డలి ఇనప నుంచి దొరికింది. రెండు రక్తాలు ఒకే సమయం నుంచి ఒకే చోటు నుంచి తీయబడింది. దీన్ని కాస్త జాగ్రత్తగా చూడండి. మీకు ఇది ఒకేలా కనిపిస్తుందా? లేదు సార్. లేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇది ఎందుకో నేను చెప్తాను. ఎందుకంటే మాలిక్ రక్తం చాలా పురాతనమైనది. చెప్పాలంటే 1 నెల పాతది. అంతేకాకుండా అది ప్రిజర్వ్ కూడా చేయలేదు. అందువల్ల వీడు ఆర్బీసీ, అదేంటంటే రెడ్ బ్లడ్ కార్పోసెల్, అదేంటంటే ఎరుపు రక్త సెల్స్ చాలా ఎక్కువగా రీజనరేట్ అయ్యాయి. దాంతో కేవల్ ఆర్బీసీ అంతగా రీజనరేట్ అవ్వలేదు. కాస్త ఆలోచించండి. ఈ రక్తం ఒకే సమయంలో ఒకే చోట ఏర్పడిందంటే ఈ రెండు డీజనరేట్ అయ్యే విధం ఒకే లెక్కలో ఉంటుంది, అంతే కదా? కానీ అలా లేదే. మాలిక్ హత్య చేయాలని అనుకున్నాడు, మన దృష్టి మళ్లించడానికి. కరెక్ట్. హత్య జరిగిన చోట మాలిక్ లేనే లేడంటే వాడి పాత రక్తం అక్కడికెలా వచ్చి చేరింది? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. మేము సిఐడి నుంచి వస్తున్నాం. మీకు నేను ఏం హెల్ప్ చేయాలి? అతను మిస్టర్ మాలిక్ కొన్ని రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు. ఇంకొక అతను తీసుకొచ్చాడు. యాక్చువల్గా అతనికే గాయం పడింది. ఒక యాక్సిడెంట్లో తగిలింది. ఆ దెబ్బ తగిన పేషెంట్కి ఇతను రక్తం ఇచ్చాడు. ఈ రోజు మార్నింగ్ ఒక హత్య జరిగింది. అక్కడ చూసుకుంటే కొన్ని బ్లడ్ శాంపిల్స్ దొరికాయి. ఆ బ్లడ్ మౌలిక్ బ్లడ్తో మ్యాచ్ అవుతుంది. అంటే మీరిప్పుడు ఏం చెప్తున్నారు? మా హాస్పిటల్ నుంచి రక్తం దొంగిలిస్తున్నారనా? అది ఏంటనే విషయం మీరే కదా చెప్పాలి డాక్టర్ గారు. మీరు ఒక పని చేయండి. అక్టోబర్ 30వ తారీఖు రాత్రి ఇక్కడ ఎంతమంది స్టాఫ్ మెంబర్స్ ప్రెసెంట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఇక్కడికి మీరు పిలవండి. సరే సార్. సార్, నైట్ ఎన్నింటికి వచ్చారో మీకు గుర్తుందా? అది దగ్గరగా 9:15 ఉంటుంది. బాబు ఆవు. అక్టోబర్ 30వ తారీఖు నైట్ డ్యూటీలో ఎంతమంది ఉన్నారో అందరినీ ఇక్కడికి రమ్మను. అలాగే సార్.
ఇతనా? లేదు సార్, లేదు. నేను ఇప్పుడే వచ్చేస్తాను. 5 నెంబర్ పేషెంట్ కి మందులు ఇవ్వాలి. సార్ ఈమె అమ్మాయి. ఆగో. ఆగో. సార్ నేనేం చేయలేదు సార్, ఆ రోజు నేనేం చేయలేదు సార్, నన్ను వదిలేయండి ప్లీజ్. నువ్వు ఏం చేయకపోతే ఎందుకు పారిపోతున్నావు? ఎందుకు పారిపోతున్నావో చెప్పు. అసలు జరిగిన నిజం చెప్పు. మౌలిక్ రక్తాన్ని నువ్వేం చేశావు? చెప్పేస్తాను సార్. మర్యాదగా సార్, చెప్పు. నేను 50,000 కోసం ఆ బ్లడ్ బ్యాంక్ ని ఒక అమ్మాయికి పంపించేశాను సార్. ఎవరా అమ్మాయి? సార్ నాకు ఆ అమ్మాయి పేరైతే తెలియదు, కానీ ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ అయితే తెలుసు సార్. తన దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళు. తారిక, నువ్వు ఈ జుట్టుని కరెక్ట్గా కెమికల్ అనాలిసిస్ చూడు. ఇంతలోగా నేను ఈ జుట్టుతో కంపారిటివ్ స్టడీ చేసి చూస్తాను. దాంతో ఈ జుట్టు ఏ ప్రాణిదో నేను కనిపెడతాను. సోలంకి సార్, అది హ్యూమన్స్ పని కూడా అయి ఉండొచ్చు కదా. మనిషి రోమాలకి జంతువుల రోమాలకి ఉన్న వ్యత్యాసం మనం ఒకే దారిలో మాత్రమే కనిపెట్టగలం. అదే మెడూలా, జుట్టు లోపల ఉన్న ఒక సమాచారం. మనిషి జుట్టులో ఉన్న మెడూలా పొడుగ్గా లావుగా ఉంటుంది, కానీ ఈ జుట్టు యొక్క మెడూలా కాస్త వేరేలాగా ఉంది. ఇలాంటి ఒక జుట్టు ఇంకా తన మెడూలా కుందేలుదిలాగుంది. ఆ తర్వాత ఈ జుట్టు ఒక కుందేలుదే. కుందేలా? ఈ నటాషా దగ్గర హంతకుడు కుందేల్ని ఎందుకు పెట్టినట్టు? అభిజిత్, వెంట్రుకల్లో ఉన్న కెమికల్స్ని చూస్తే బాగా తెలుస్తోంది దీని మీద ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారని. మీరేమంటున్నారు? ఈ హంతకుడు ల్యాబ్లో జీవులపైన ఎక్స్పెరిమెంట్ చేసేవాడా? చూస్తే అలానే తెలుస్తుంది. అయితే దీనికి అర్థం అనిత నిరపరాధి, అలాగే మాలిక్ కూడా నిరపరాధి. అలా అయితే ఆ 4వ వ్యక్తిని మనం కనిపెట్టి తీరాలి. వాడే డాక్టర్ అర్జున్ పేషెంట్ని హత్య చేసేవాడు. ఇతన్ని ఇరికించడానికి ప్రయత్నిస్తున్నాడు. అరే, తలుపంతా తెరిచుందే. డాక్టర్ అర్జున్ అండ్ సోనియా, ఇది డాక్టర్ అర్జున్ ఇల్లా? గీత, ఆ బ్లడ్ బ్యాగు ఈ ఇంట్లోనే ఇచ్చావా? అవును సార్. ఇంకా ఈ అమ్మాయే ఆ రోజు నా దగ్గర బ్లడ్ బ్యాగ్ ని తీసుకుంది. అంటే వీటన్నిటి వెనుక సోనియా కూడా ఇన్వాల్వ్ అయ్యుందా? నువ్వెలా ఇక్కడికి వచ్చావు అనిత? ఎవరు మీరు? గుర్తుందా, నేను మీ ఇంటికి వచ్చాను కదా. అప్పుడు నాతో ఒక అమ్మాయి వచ్చింది. నువ్వు కూడా తనను అటాక్ చేసి అక్కడి నుంచి పారిపోయావు. మేమందరం సిఐడిలో. ఏయ్ వదలు. సిఐడి, పోలీస్, మీరు ఎవరైతే సరే నాతో పెట్టుకున్నారంటే మీకే డేంజర్. నేనెంత పెద్ద క్రిమినలో తెలుసా? మిమ్మల్ని నేను వదిలిపెట్టాను. అందరినీ చంపేస్తాను. నన్ను వదలు, నన్ను వదలు. అనిత, నన్ను వదలు. అనిత. సార్, డాక్టర్ తారిక చెప్పింది ఏంటంటే వీళ్ళ మానసిక స్థితి ఇలా ఉంది, మందులు ఇవ్వడం వల్ల ఇలా ఉండేటటువంటి కారణం ఉందన్నారు. పోయినసారి కూడా సిఐడి అని మీ పేరు విన్న వెంటనే జయవంతి మీద వీళ్ళు అటాక్ చేశారు. ఈ రోజు కూడా సిఐడి అన్న పేరు విన్న వెంటనే వాళ్లకు సిఐడి అని అలా విన్న వెంటనే బుర్రకేదో అవుతుందనుకుంటా. ఆ సలంకి చెప్పు. అర్జున్, ఈ ఇయర్ ఎండ్ లోపల మనం కొత్త హాస్పిటల్ గాని తెరవకపోతే ఇక మన పెళ్లి జీవితం ముగిసిపోయినట్లే. చెప్పేది అర్థమైందా? హాయ్ సార్, ఆ హంతకుడి గురించి తెలిసిందా? ఎవరని తెలుసుకుంటానికి ఇష్టం ఉందా? చెప్పండి. నీ పక్కన నుంచుందే ఆ అమ్మాయే. సార్, మీరు మీరు ఏం చెప్తున్నారు? నేను? అవును సోనియా, నువ్వే. ఆ గీతాకి 50,000 ఇచ్చావు కదా. మౌలిక్ రక్తాన్ని అక్కడి నుంచి కొన్నావు. తర్వాత కేవలం ఒంటి మీద దాన్ని జల్లావు, అలాగే గొడ్డల మీద వేశావు. తర్వాత
అనితాని కూడా నీ మాటుంగా ఫ్లాట్లో దాచిపెట్టావు ఆ? కానీ సార్, నేను నెల రోజులుగా నా ఫ్లాట్కు వెళ్ళనే లేదు. బాగా గుర్తు చేసుకోండి సోనియాజీ, మేబీ ఏదైనా గుర్తుకు రావచ్చు. తన్ని పిలవనా? సార్, యాక్చువల్లీ నేను ఒక్కసారి వెళ్ళాను. గీతా దగ్గర బ్లడ్ బ్యాగ్ తీసుకోవటానికి వెళ్ళాను సార్. అది ఎందుకంటే ఎందుకో మాకు ఆల్రెడీ తెలిసిందిలే. ఇప్పుడు మీరిద్దరూ నాతో బయలుదేరండి. 2 డిఎన్ఏలు ఉన్న ఏ మనిషి గురించి మీరు మాట్లాడుతున్నారు? మీకు 2 సార్లు బ్లడ్ ఇచ్చాను. నా దగ్గర ఒక్క డిఎన్ఏనే ఉంది. డాక్టర్ అర్జున్ మీ ఫామ్ హౌస్ నుంచి మాకు వెంట్రుక దొరికింది కదా, దాని డిఎన్ఏని మేము టెస్ట్ చేశాం. ఆ డిఎన్ఏ మీ డిఎన్ఏతో మ్యాచ్ కాలేదు. నీ యొక్క డిఎన్ఏ నీ వెంట్రుక డిఎన్ఏ ఎలా వేరువేరుగా ఉంటాయి? మీకు కావాలంటే మళ్ళీ బ్లడ్ టెస్ట్ తీసుకోండి. ఏ శాంపిల్ ఫామ్ హౌస్లో నుంచి తీసుకున్నారు కదా, అది ఇంకెవరిదో అయి ఉంటుంది సార్. తప్పు జరగడం సహజమే కదా సార్. తప్పు మేం చేయలేదు, నువ్వే చేశావు. మాలిక్కి బ్లడ్ టెస్ట్ నర్సు చేసింది, అనిత కూడా చేసింది. అలాగే చివరికి ఆ కుందేలు కూడా వచ్చి అన్ని నిజాలు చెప్పేసింది. ఇప్పుడు నిజం చెప్పడం తప్ప నీకు వేరే మార్గమే లేదు. నేను నిజమే చెప్తున్నాను. మీరెందుకు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి చూడకూడదు? అప్పుడు నిజమేంటో తెలుస్తుంది. తెలుసు కదా, మళ్ళీ మీ వెంట్రుకల్ని అలాగే రక్తాన్ని టెస్ట్ చేస్తే ఎటువంటి రిజల్ట్ వస్తుందో అన్న విషయం. ఆ? దయా ఎలా అంత అడిగితే చెప్పడు వాడు. రండి, వాడు బాడీని మనం స్కాన్ చేద్దాం. లేదు లేదు. అవును, అందరినీ నేనే చంపేశాను. ఎందుకని? ఎందుకంటే నేను అందరినీ ప్రేమించాను, అందుకని. అనిత, నటాషా, వీళ్ళందరినీ నేను ప్రేమించాను. మరోవైపు నేను ఎవరిని ప్రేమించలేదో వాళ్ళని వాళ్ళ పార్ట్నర్స్తో జీవించేలా చేస్తాను. మిగతా వాళ్ళందరినీ చంపేస్తాను. వాళ్ళని చంపడానికి ముందు నన్ను నేను కాపాడుకోవడానికి ఏదో ఒకటి చేస్తాను. ఎందుకంటే నాకు తెలుసు, అందరూ చనిపోతే అనుమానం నా మీద ఉంటుంది అని. కానీ డాక్టర్ అర్జున్, ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మమ్మల్ని తిప్పించడానికి ఎటువంటి పనులు చేశారు? ఆ? ఇదేంటని ఓసారి మీరే చెప్పండి. నాకొక కటరు, ఫోర్సప్స్ కావాలి. పూర్వి, ఓ మై గాడ్. అలా అయితే నువ్వు ఈ పెయింట్ రోజ్ ట్యూబ్ని యూజ్ చేసావు. దీన్ని నీ లోపల నువ్వు పెట్టుకున్నావు. రక్తాన్ని ఇచ్చేటప్పుడు ఈ ట్యూబ్ మూలంగా నువ్వు రక్తాన్ని శాంపిల్గా ఇచ్చావు. ఈ రక్తం ఈ కేసుకి సంబంధం లేనటువంటి ఇంకొక పర్సన్ది సార్, నాది కాదు. వారే వా. పోలీసులకు అనుమానం రాకుండా నన్ను నేను కాపాడుకోవడానికి చేశాను, అంతే. అంతా నేనే చేశాను. డాక్టర్ అర్జున్, నువ్వొక బ్రిలియంట్ అయిన సర్జన్. కానీ నీ తెలివితేటల్ని, ప్రతిభని సరైన మార్గంలో యూజ్ చేస్తుంటే ఎన్నో వేల ప్రాణాల్ని నువ్వు కాపాడుండొచ్చు. కానీ చెయ్యలేదు. మిగతా వాళ్ళ ప్రాణాలు తీయాలని నువ్వు తీర్మానించావు. నీలాంటి వాళ్ళు ప్రాణాలతో ఉండటానికి అర్హత లేని వాళ్ళు. నీకు శిక్షలోనే భయంకరమైన శిక్ష దొరుకుతుంది. అది ఉరి శిక్ష అయి ఉంటుంది, ఉరి శిక్ష.